సూర్యాపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులతో కాసేపు సందడి చేశారు. హనుమకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని నిరంజన్ని కలిసి వస్తూ సూర్యాపేటలో కాసేపు అభిమానులతో మాట్లాడారు. మంగళగిరి వైపు వెళ్తున్న సమయంలో సూర్యాపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి ఏవీ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు పవన్కి ఘనస్వాగతం పలికారు. సూర్యాపేటలో పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యమన్నారు జనసేన నేత ఏవీ రావు. రాబోయే రోజుల్లో ప్రతి సమస్యపై జనసేన పోరాడుతుందని తెలిపారు. అలాగే జనసేన తెలంగాణలో రిజిస్టర్ అయిన పార్టీగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేటలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలుగా మారుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో సూర్యాపేటలో ప్రతి సమస్య మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రోజు నుంచి జనసేన పార్టీ సిద్ధాంతం, జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రతి సమస్య మీద ఇవాళ సూర్యాపేటలో వందల సమస్యలు ఉన్నాయి. రోడ్లు చూస్తే ఎంత పరమ దరిద్రమైన రోడ్లు ఉన్నాయో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యాపేట జనాలు అసలు మాకు ఏంది కర్మ అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితుంది. వీటి గురించి మాట్లాడడానికి ఎవరికి తీరిక లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడానికి, ఫేమస్ కావడానికి, టైంపాస్ చేయడానికి మాత్రమే కానీ మాట్లాడుతున్నారు. కానీ ప్రజా సమస్యల మీద బలంగా మాట్లాడే నాయకుడు తెలంగాణలోనే ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ విషయం వచ్చిందని ముందు గురికొస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని రచ్చ చేయడం అర్థం చేస్తున్నారు. కానీ నిజమైన ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడలేదు. జనసేన పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేస్తుంది. ఎక్కడ పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ఎక్కడో పుట్టిన బీజేపీ పార్టీ, ఎక్కడో పుట్టిన బీఎస్పీ పార్టీ ఇక్కడ ఉండొచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ మాకు నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. మా పవన్ కళ్యాణ్ నాయకుడు ఆధ్వర్యంలోనే మేమందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని జనాల్లోకి తీసుకెళ్తాం. జనసేనని తెలంగాణలో ఎదురై శక్తిగా తయారు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన అభిమాని శ్రీ నిరంజన్ గారు కోరిక మేరకు, లాస్ట్ విష్ మేరకు వరంగల్కి వెళ్ళి అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మంగళగిరికి వెళ్ళే మధ్యలో ఇక్కడ సూర్యాపేటలో కార్యకర్తలందరూ కూడా అతనికి ఘనస్వాగతం పలకడం జరిగింది. సో ఆయనకు ఫ్యాన్స్ అంటే చాలా ప్రాణం, కార్యకర్తలు అంటే చాలా ప్రాణం. ఎవరికైనా ఏదన్నా వచ్చిందంటే తట్టుకోలేడు. కాబట్టి అతను ఫ్యాన్ కోరిక మేరకు తను ఎన్ని బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టేసి నిన్నటి వరకు ఢిల్లీలో బిజీగా ఉండే అయినా కానీ ఈరోజు మార్నింగ్ వెళ్ళి హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పేసి భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఆయన ఫ్యాన్గా పుట్టినందుకు మాకు చాలా హ్యాపీగా